హబక్కుక్ 3:2 ఈ విధంగా రాయబడింది, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము దేవుని కార్యాలు నూతనంగా మీ జీవితాల్లో జరుగునుగాక. ఆమేన్. నా మనసు మార్చు, నా హృదయాన్ని మార్చు, నా పద్ధతులు మార్చు, నా ప్రవర్తన మార్చుకోవాలనుకుంటున్నాను అని ప్రార్థించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. దేవుడు నూతన కార్యాల్లో ఆనందిస్తాడు. కాబట్టి నూతన వస్త్రాల్లో మనం ఆనందిస్తాం, నూతన ఇళ్లలో మనం ఆనందిస్తాం, నూతన వాహనాలు మనకు ఆనందం. మరి దేవునికి నూతన హృదయం అంటే చాలా ఆనందం, నూతన మనసు అంటే దేవునికి చాలా ఆనందం. మన బ్రతుకులు నూతన పరచబడ్డం దేవుని చిత్తమైంది. ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలన్నట్లయితే పుట్ గాడ్ ఫస్ట్ అండ్ యూ విల్ నెవర్ బి ద లాస్ట్. అని రాజ్యము నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు మీ అక్కర్లని నేను తీరుస్తానన్నాడు దేవుడు. సో దేవుని ప్రజలారా, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వండి. దేవుడిని ఘనపరిచి దేవుని ముందు పెట్టుకుందాం. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎవరిని ముందు పెట్టుకుందాం? దేవుని. ప్రయాణంలో దేవుని. ఏ పని చేస్తున్నా దేవుని. హల్లెలూయా. ఒక దర్శనం కలిగి ఉండండి. నీకంటూ ఒక దర్శనం, నీ జీవితం ఇలా ఉండాలి, దేవుని మార్గంలో జీవించాలి. ఉద్యోగమో వ్యాపారం ఏమి సాధించాలనుకుంటున్నామో పేపర్ మీద రాయి, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, వారేమన్నారు వీరేమన్నారు, అలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు నష్టపోయాను, వారికి డబ్బులు ఇచ్చిపోయారు, గతించిపోయింది, దాని గురించి బాధపడకుండా ఇక ముందుకు సాగిపోతూ ఇకనైనా జాగ్రత్తగా ఉంటారన్న వారి చేతులు పైకెత్తండి. దేవుడు కృప ఇచ్చునుగాక. నువ్వు పోగొట్టుకున్న వానికి రెండంతలుగా దేవుడికి తిరిగి ఇవ్వగలడు. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్పండి. పోయిన వాటికి రెండంతలు దేవుడికి ఇవ్వగలడు. సమర్థులైన దేవుడిని సేవిస్తున్నావు. ప్రార్థించు దేవుని సెల ముందుకు సాగు. ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా, రెట్టింపు ఘనతను మాకనుగ్రహిస్తావయ్యా, రెట్టింపు ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా, విడువక నన్ను ఎడబాయక నాతో నిత్యము ఉంటావయ్యా, విడువక నన్ను ఎడబాయక నాతో నిత్యము ఉంటావయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా. నూతన సంవత్సరం మాకిచ్చిన యేసయ్యా, నీ దయా కిరీటమును మా పైన ఉంచావయ్యా. డేస్ ఆర్ ఈవిల్, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం, సత్ అంటే మంచికి వినియోగించుకోవాలి. సమయం పోతూ ఉంది, పోకముందే ఆ సమయాన్ని జాగ్రత్తగా మంచికి వాడుకోండి. ఒకసారి చేయి తిప్పండి, గడియారం తిరుగుతున్నట్టుగా తిరుగుతుంది. మీరు దేనికి వాడాలి? మంచికి అనండి. మంచి విషయాలకు, అద్భుతమైన విషయాలకు ఈ సమయాన్ని మీరు వాడుకుందరుగాక. చదువుకునే బిడ్డలు బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క టాలెంట్ని డెవలప్ చేసుకోండి. కొత్తగా మీరు ఇంట్లో వాళ్ళని పలకరించండి, మాట్లాడండి, సహాయపడండి. ఉద్యోగమా, వ్యాపారమా, ఒక గోల్ కలిగి ఉన్నావా, చదువుతున్నావా, నువ్వు ఏదో ఒక మంచి గోల్ కలిగి దాని మీద దృష్టి పెట్టి అటువైపుగా అడుగులు వేయడం ప్రారంభించు. అటువైపుగానే వెళ్ళు. టీవీలు చూస్తూ, సీరియల్ చూస్తూ, సినిమాలు చూస్తూ కూర్చుంటే నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. వీడియో గేమ్లు ఆడుతూ క్లబ్బులు, పబ్బులు, లేకపోతే గాసిప్, వాళ్ళు అలా అంట వీళ్ళు ఇలా అంట అని దేవుని వాక్యాలకు విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు కానీ, ప్రార్థనలకు విరుద్ధంగా మాట్లాడేవారు కానీ, ఇతరుల మీద నిందలు వేసేవాళ్ళుగా కనిపిస్తే వదిలేసేయండి. వాళ్ళు వెళ్తున్న మార్గంలో మనం వెళ్ళొద్దు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉండను. అతడు చేయనిదంతయు సఫలమగును. మనం చేసేదంతా సఫలమవునుగాక. దేవా సహాయం చేయ ప్రభా, సహాయం చేయండి. ప్రార్థిద్దామా? దేవా, ఈ నూతన సంవత్సరంలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాను వారు షల్ వి ప్రే. లెట్స్ లుక్ అన్ టు గాడ్ అండ్ ప్రే. ఫాదర్, నీ సహాయం దయచేయండి, నీ చిత్తం నెరవేర్చండి, నీ ప్రజలను ఆశీర్వదించండి, నీ ప్రజల కుటుంబాలను దీవించండి, పిల్లలను దీవించండి, పెద్దలను దీవించండి.
విశ్వాసమును సమాధానమును వెతికి వెంటాడేవారుగా, పవిత్రతను కలిగి ఉండేవారుగా సాయం చేసి మహింపదమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపారం విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారికి రావాల్సిన ధనం పొందే విషయంలో, ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని రకాల కుటుంబస్తులందరూ రక్షించబడే విషయంలో గొప్ప మేలుతో నింపి బలపరిచి నడిపించమని, స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయన ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, Genesis chapter 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్యాభర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.